సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. తూకం పద్ధతిలో చీరలు అమ్మకం, అతి తక్కువ ధరలకే. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. కోల్కతా డిజైనర్ శారీస్, బనారస్ ఫ్యాన్సీ శారీస్ పై అప్ టు 50% ఆఫ్. లేడీస్ కుర్తీస్ పై అప్ టు 50% ఆఫ్. 3 పటియాలా సూట్ సెట్ ₹1499, 5 గర్ల్స్ టీ షర్ట్స్ ₹500, 4 బాయ్స్ టీ షర్ట్స్ ₹595, 4 బాయ్స్ 3/4 పైజామాస్ ₹600. సూటింగ్ అండ్ షర్టింగ్స్ పై 50% ఆఫ్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెన్స్ బ్రాండ్స్ పై అప్ టు 50% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోల్లో, సంతోషం టన్నుల్లో. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, హోటల్ గ్రాండ్ నాగార్జున పక్కన, బ్రాడీపేట్ మెయిన్ రోడ్, గుంటూరు. ఓల్డ్ రాధాకృష్ణ థియేటర్, జిన్నా టవర్ సెంటర్, మెయిన్ రోడ్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జీవో నెంబర్ 36 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడు జ్యోతి బసు మాట్లాడుతూ, ఇంజనీరింగ్ కార్మికులు రోడ్డెక్కి ఈ రోజుకు 21 రోజులు అవుతుందని, పారిశుద్ధ్య కార్మికులు 3 రోజుల నుంచి ధర్నా నిర్వహిస్తున్నారన్నారు. వాటర్ సప్లై, పార్కులు, టౌన్ ప్లానింగ్, కంప్యూటర్ సిబ్బంది, మెకానిక్లు, స్ట్రీట్ లైట్స్ జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. వెహికల్ డిపో డ్రైవర్స్, క్లీనర్స్ అండ్ డ్రైనేజ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ఎందుకంటే రాత్రి సూట్ కేసు తెచ్చిన వాళ్ళు సహకరించుంటారేమో, మనకి ఎప్పుడు సహకరించిన. అట్లాగే ఒక సంఘం తమ స్వార్థం కోసం, పారిశుద్ధ్య కార్మికుల జీతాల కోసం సమ్మె చేస్తున్నామని వారు చెబుతున్నారు. అది వాస్తే అందరూ విధులకు హాజరు కావాలని రాసిచ్చారు. వెళ్దామా? ఇప్పుడు ఎక్కడ ఏంటి మనం చెప్పేదేగా. గత సంఘాలు 30 జీవోలు అడుగుతున్నాం, వాళ్ళు చెప్పింది అదే. కార్మికుల సంఖ్య పెంచమని అడుగుతున్నారు. డిసెంబర్ 28 వెళ్ళిపోయింది, డిసెంబర్ 30 సమ్మె చేస్తున్నారు, డిసెంబర్ 30 వెళ్ళిపోయింది, జనవరి 1 నుంచి చేస్తా ఉన్నారు, జనవరి 1 వెళ్ళిపోయింది, జనవరి 6 అన్నారు, 6 వెళ్ళిపోయింది, జనవరి 10 నుంచి చేస్తా ఉన్నారు, 10 వెళ్ళిపోయింది, జీతాలు పెంచారు. కార్మికులు వెనక లేరు, ఉన్నారా? ఇప్పుడు కూడా కార్మికుల ప్రయోజనాల కోసం కాదు చేసిన ధర్నా, అక్కడ నాయకులు ప్రయోజనాల కోసం చేస్తున్నారు. ఎందుకంటే మా సంఘం చేయట్లేదని చెప్పి చెప్తున్నారు. అందుకనే వాళ్ళేదో మేము ఉన్నామని చెప్పి చెప్పుకోవడానికి గాను ఇవాళ మహాధర్నా పెట్టుకొని చేశారు. అందుకని మీరు ఆలోచించండి, మహాధర్నాకి ఎంతమంది వచ్చారు? ఇక్కడున్న కాంప్లెక్స్ అందరూ ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? ఏ ఊరు మంది? మరి అక్కడ ఉన్న వాళ్ళు ఏ ఊరు? కర్నూలు, నెల్లూరు, భీమవరం, ఏలూరు, కాకినాడ నుంచి వచ్చారమ్మా. మన విజయవాడలో ఎవరు లేరు. అంటే అర్థం ఏంటి? విజయవాడలో పెట్టి మీద వదిలేసుకొని వెళ్ళిపోయారు. ఎవరు లేరు. ఏదో అనుకున్నారు మా పొలుపు ఉందని. పొలుపు అంతా వాపే. ఏంటిది? వాపే. అందుకనే మీరు గమనించండి, సిఐటి జెండా లేకుండా ఏది పోరాటం చేయదు. సిఐటి జెండా కార్మికుల అండ. అది పోరాటం ఏది చేసినా కార్మికుల ప్రయోజనాల కోసం అని చెప్తూ ఇప్పుడు సిఐటి సెంట్రల్ సిటీ అధ్యక్షులు కామ్రేడ్ కె దుర్గారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సమస్యలు, ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి, మనందరం కలిసిమెలిసి ఉంటే మన సమస్యల పరిష్కారం అవుతాయని చెప్పి అనేది నాయకులు రోజు మనకి చెప్తున్నారు. మొన్న పేపర్లో ప్రకటన వచ్చింది,
అంగరంగ వైభవంగా దుర్గగుడి కార్యనిర్వహణాధికారి చేతుల మీదుగా నాయి బ్రాహ్మణుల వారు శ్రీ అమ్మవారికి ఆషాఢసార సమర్పణ. ఈ రోజు కార్యనిర్వహణాధికారి వికే సేనా నాయక్ ప్రత్యేక శ్రేణి ఉప కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని నాయి బ్రాహ్మణులతో పాటుగా ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, పర్యవేక్షకులు, ఇతర పరిపాలనా సిబ్బంది పాల్గొనగా కేశ ఖండనశాల యందు పూజా కార్యక్రమం ముగించుకుని తదుపరి అత్యంత భక్తి శ్రద్ధలతో డబ్బులు వేషధారుల నడుమ గొప్ప ఊరేగింపుగా 400 మంది నాయి బ్రాహ్మణుల కుటుంబీకులు పాల్గొని కనుల విందుగా కార్యక్రమం జరుపుకొని శ్రీ అమ్మవారికి ఆషాఢసారె మరియు వస్త్రములు సమర్పించారు. గుడివాడలో మాజీ మంత్రులు కొడాలి నాని, కటారి ఈశ్వర్ కుమార్లు ఆత్మీయ కలయిక నేటి తరం రాజకీయ లెజెండ్స్ భేటీపై వైసీపీ శ్రేణుల్లోనూ ఉత్సాహం నెలకొంది. గుడివాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్స్ అయిన మాజీ మంత్రులు కొడాలి నాని, కటారి ఈశ్వర్ కుమార్ ఆత్మీయంగా కలుసుకున్నారు. రాజేంద్రనగర్లోని ఆయన స్వగృహంలో కొడాలి నానిని కటారి ఈశ్వర్ కుమార్ కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు ఇరువురు పలు విషయాలపై మాట్లాడుకున్నారు. రాజకీయ లెజెండ్స్ అయిన కొడాలి, కటారిల భేటీతో గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు కొడాలి నాని వెళ్లాల్సి ఉండడంతో ఆయనతో కలిసి ఒకే కారులో కటారి కూడా స్టేషన్ వద్దకు వచ్చారు. అదే మా ఆవిడ మన ఇంటికి వచ్చేటైనా మన ఇంటికి వెళ్ళలేదు. ఆయన చూస్తాకి నేను వస్తాను హైదరాబాద్. జెడ్పీ చైర్మన్ ఉపల హారికపై జరిగిన దాడిని మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ ఖండించారు. చంద్రబాబు నాయుడు సతీమణికి ఆత్మాభిమానం ఉంటుందా? బీసీ మహిళా ప్రజాప్రతినిధులకు ఆత్మాభిమానం ఉండదా అని ప్రశ్నించారు. చంద్రబాబు సతీమణి అందరికీ సోదరితో సమానమని బీసీ ప్రజాప్రతినిధి హారికపై గుడివాడ టీడీపీ గుండాలు ఆహ్వానించారని, బీసీ వర్గాలతో పాటుగా గుడివాడ యాదవ సంఘం హారికకు మద్దతుగా నిలుస్తుందని, మీటింగ్ పెట్టుకునే హక్కు అన్ని పార్టీల కార్యకర్తలకు ఉంటుందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలపై దాడులు జరిగితే సహించేది లేదని, బాధితులకు తాను అండగా ఉంటానన్నారు. గుడివాడలో తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారి సతీమణికి ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారి సతీమణికి మాత్రం ఆత్మాభిమానం ఉంటుంది. మా బీసీ జాతికి చెందిన ఒక ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధికి మాత్రం ఆవిడికి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించే పద్ధతి నేను చెప్తున్నాను. వాళ్ళకి, బీసీలకి, బీసీ మహిళలకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు, ఆత్మగౌరవం ఉండవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కొడాలి నాని గారు ఎక్కడ ఏ సందర్భంలోనూ ఒక్క మాట కూడా అన్నది, ఒక్క ప్రూఫ్ కూడా వాళ్ళు చూపించలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు కూటమి
ఉన్న ఎన్డీఏకి నేను ఓటేస్తానని చెప్పి 2 ఓటేస్తానని జూన్ అప్పుడు 13వ తారీఖున పోలింగ్ అయితే 11వ తారీఖున నేను డిక్లేర్ చేశాను. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎట్లా ప్రవర్తిస్తుందంటే వాళ్ళకి బీసీలు అంటే మనుషులు కాదు, బీసీలకి ఆత్మామానాలు ఉండవు, ఆత్మగౌరవాలు ఉండవు, ఆ మహిళలకి వాళ్ళకు అసలు వాళ్ళకి క్యారెక్టర్ ఉండదనే వాళ్ళు నిర్ధారణలో ఉన్నారు. కానీ మా బీసీ జాతికి కూడా ఆత్మాభిమానం ఉంది, ఆత్మగౌరవం ఉంది, మాకు క్యారెక్టర్ ఉంది, యూనిటీ ఉంది అన్నిటికంటే కూడా అని చెప్పి నిరూపించే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా ఆ సోదరిమణితో ఉన్నాము. నేను స్థానికంగా 100% ఈ విషయంలో కార్యకర్తలకి వాళ్ళ హక్కు ఉంది, మీటింగ్ పెట్టుకునే హక్కు, కార్యకర్తల దగ్గరికి వెళ్ళవలసిన బాధ్యత నాయకులకు ఉంటుంది. అందులో భాగంగానే సోదరిమణిని చైర్పర్సన్ గా ఎన్నుకున్న వాళ్ళు గుడివాడ నియోజకవర్గం ఉన్న ఆ రోజు మీటింగ్ లో ఉన్న కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళు పిలిచినప్పుడు సోదరిమణి వెళ్ళాలి, అక్కడికి చైర్పర్సన్ గారు వెళ్ళాలి, వెళ్ళకపోతే తప్పు అవుతుంది. అదే అప్పుడు చేసిన తప్పు ఏంటి? ఆమె చేసిన తప్పు ఒక బీసీ మహిళ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చైర్పర్సన్ కి అతి దారుణంగా నిన్న చాలా అవమానకరంగా చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఆ రోజు ఎవరైనా బయట అన్న వ్యాఖ్యలు ఏదైతే అన్నారని వాళ్ళకి ఏం చేసుకున్నారో దానికి 1000 రెట్లు ఇక్కడ టీడీపీ గూండాలు ఒక బీసీ మహిళని దూషిస్తూ మాట్లాడారు. అయినా సరే ఒక బీసీ మహిళలకి బీసీలకి వారికి వ్యక్తిత్వం ఉండదు అనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించిన ట్రాన్స్పోర్ట్ వాహనదారులు ఏటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, వాహనాలకు బ్రేక్లు వేసే విధానాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండించిన వాహన యజమానులు మచిలీపట్నం లేక నున్న వెళ్లడం అనడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఈ విధానాన్ని మార్చాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నామని, మార్చుకుంటే వాహనాలు బంద్ చేస్తామన్నారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో బ్రేక్ కలిగిన 7000 ప్రైవేట్ వాహనాలు గుడివాడ ఆర్టీఓ పరిధిలో ఉన్నాయని, అన్నిటికీ సెంటర్ పాయింట్ గుడివాడేనన్నారు. 70 కిలోమీటర్ల దూరంలో బ్రేక్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. ఇక్కడ కార్యాలయంలోనే ఫిట్నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్. ప్రభుత్వాలు మారి మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మారిపోయిన తర్వాత మనకి వచ్చిన ప్రభుత్వాలన్నీ కొన్ని ప్రభుత్వం మంచి చేయలేదని కొన్ని జీవోలు రద్దు చేస్తూ వచ్చింది. మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మినిస్టర్ గారితో మాట్లాడి ఈవినింగ్ చెప్తా అన్నారు. ఈ మినిస్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఈవినింగ్ మేము వెళ్ళాం, మాట్లాడామండి మేము, అది మా వల్ల కాదని చెప్పారు, అది గత ప్రభుత్వం ఇచ్చిన జీవో అని చెప్పారు అని చేతులు ఎత్తేసారు. మేము అడుగుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం, అలా కొన్ని గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు మీరు ఎన్ని రద్దు చేశారు, అలాగే దీన్ని కూడా రద్దు చేయాలి కదా. రద్దు చేయకుండా మీరు చేతులు ఎత్తేస్తే మాలాంటి అభాగ్యుల పరిస్థితి ఏంటి? యూనియన్ల తరఫు నుంచి మేము రెక్కాడ దగ్గర ఒక్కడ మనుషులు ఈ వెహికల్స్ మీద బతికే వాళ్ళమే, మీరు ఎక్కడో తీసుకెళ్లి 50 కిలోమీటర్ల అవతల పెట్టారు. మేము చేతులు ఎత్తేస్తే మా ఈ జీవోల గురించి మీరు రద్దు చేసిన జీవోలతో ఇక్కడ గుడివాడలో 100 కార్లు ఉన్నాయి. ఈ రోజు ఏటీఎస్ విధానం రద్దు చేయకపోతే, ఆర్టీ ఆఫీసులో బ్రేకులు చేయకపోతే తర్వాత పరిష్కారం అనేది లారీ యూనియన్ ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. మేము అదే విధంగా ఆయన చెప్పేది ఆ విధంగానే మేము కూడా అన్ని విధాలుగా ఆయనకు సహకరిస్తూ గుడివాడలో బ్రేకులు చేసే వరకు మేము నిరాకరణ చేస్తాం, ఏదైనా చేయగలుగుతాం. ఓకే, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అంటే మన గవర్నమెంట్ వారి హాస్పిటల్ దగ్గర సత్తా లాగా ఇస్తున్నారా, లేకపోతే ఏదో నమ్మకిస్తున్నారా? వీళ్ళు చేయలేరని ఇస్తున్నారా? వరకు వీళ్ళు కట్టించాలి చాలని వాళ్ళు కట్టించుకుంటున్నారు, వీళ్ళు చేసేదని వాళ్ళు చేస్తున్నారు. మరి ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు ఇచ్చారు అంటే బ్రెయిన్ పెట్టులో నమ్మకంలాగా ఇస్తున్నారా, బ్రెయిన్ పెట్టి చేయలేక ఇస్తున్నారా? మరి వాళ్ళు బ్రెయిన్ పెట్లు కూడా ఆలోచించుకోవాలి. ఈ విధానాన్ని తప్పు. ఇంకోటి, కృష్ణా జిల్లాకి ప్రజెంట్ నడిబొట్టు గుడివాడలో సుమారుగా 7,000 వాహనాలు, 10,000 ఉన్నాయి, బ్రేక్ చేసి 7,000 వరకు ఉన్నాయి. 7,000 వాహనాలు ఎక్కడ వదిలేసి రవాణాకు సంబంధించిన అన్ని యూనియన్ల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేయడానికి గల ముఖ్య ఉద్దేశము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
మా యొక్క లారీలకు రవాణా వాహనాలకు ఫిట్నెస్ చేసే విధానం అంటే బ్రేకులు చేసే విధానాన్ని ప్రైవేటు వారికి అప్పచెప్పడం వల్ల ప్రైవేటు వాళ్ళు టెండర్ల ద్వారా వాళ్ళు దక్కించుకుని ఈ ప్రైవేటు వాళ్ళు ఏటీఎస్ విధానం ద్వారా బ్రేకులు చేసే విధానాన్ని తీసుకొచ్చారు. ఆ విషయం మాకు మన 4 రోజుల దాకా కూడా మాకెవరూ కూడా తెలియపరచలేదు. ఈ 4 రోజుల నుంచి మా గుడివాళ్ళ బ్రేకులు అవ్వట్లేదు. ఏంటంటే ఈ యొక్క విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేశారు. ప్రైవేటు వాళ్ళు ఏటీఎస్ విధానంలో టెండర్లు దక్కించుకుని జిల్లాకు ఒకళ్ళ కాడికి వాళ్ళకి అనుకూలమైన ప్రదేశంలో వాళ్ళు పెట్టుకున్నారు. మీకు గుడివాడలో 53 కిలోమీటర్ల దూరం సుమారు బందర్ దగ్గర బ్రేకులు చేసే కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని 8-9 వార్డుల్లో సూపర్ ప్యానెల్లో తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఏడాది కుటుంబ పాలనలో అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమాన్ని తీసుకెళ్లాలన్నదే చంద్రబాబు సంకల్పమన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని పరిష్కరించడాన్ని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్, యలవర్తి శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఏమా నమస్కారం అమ్మా, గుర్తుపెట్టుకోండి బాబు గారిని. వాళ్ళు ఏదేదో చెప్తున్నారు, మీరు అన్ని నమ్మకుండా యాజమాన్యం కూడా పెట్టిపోద్దమ్మా. ప్రశాంతంగా ఉందండి, గొడవలు గిడవలు ఏమి ప్రశాంతంగా ఉంది. ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా తెలియజేస్తున్నట్టు బాగుంటుంది. థ్యాంక్ యూ నమస్తే అమ్మా, గుర్తుపెట్టుకోండి అందరూ. అందరికి వెనక నుంచి కూడా రాదా? డ్రైనేజ్ ఉన్నా కాదు, కనెక్షన్ వేసుకుంటారా? కనెక్షన్ వేసుకుంటారు. అది మొత్తం వచ్చేసి చివరి వరకు రాసుకుని అందరూ ఎవరెవరికి అర్థం తీసుకుని వచ్చి బాగా శ్రద్ధ కూర్చోబెట్టి అయిపోద్దాం. అది ఆ రోడ్డు కూడా అంట లేని రోడ్డు ఇది ఈ బాబు నీదేదిరా. అదా హాయ్ హాయ్ హలో కొంచెం తినండి తినండి తిన్నానా తినవా? ఓకే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.